సో, ఇప్పుడు మనతోనున్నది జనగామ జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 3 చట్టాల గురించి ఇప్పుడు రవీందర్ గారు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు. దీన్ని కొంతమంది అపోజ్ చేస్తా ఉన్నారు అడ్వకేట్సే. మరికొంతమంది స్వాగతిస్తా ఉన్నారు. మరి మంచాల రవీందర్ గారు దీన్ని స్వాగతిస్తా ఉన్నారా? లేకుంటే అపోజ్ చేస్తా ఉన్నారా? ఈ 3 చట్టాల్లో ఏముంది? సో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. బాగున్నానండి. యాహ్! ఓకే. సార్, మీకు మేబీ చాలానే మీరు వినుండాలి నాకు తెలిసైతే. ఎందుకంటే చాలా జిల్లాలలో ఈ 3 చట్టాలను వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి మీ జనగామ జిల్లాలో ఏమైనా జరిగిందా? అట్లాంటి సంఘటనలు ఏం లేవండి. అందరూ కూడా అప్డేట్ అయితున్నారు. న్యాయవాద మిత్రులందరూ కూడా కొత్త చట్టాల మీద అవగాహన కూడా క్లాసులైనాయి. నల్సార్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తే మా బార్ అసోసియేషన్ నుంచి కూడా పోయి ట్రైనింగ్ పొందొచ్చిండ్రు. మేము కూడా డిఫెన్స్ న్యాయవాదులుగా హైదరాబాద్లో జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ పొందొచ్చాము. ఓకే. సార్, అసలు ఏమున్నాయి సార్ ఈ 3 చట్టాల్లో ఏమున్నాయి? ఎందుకు అంటే ఇప్పుడు మీ సహచర అడ్వకేట్సే దీన్ని అపోజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది స్వాగతిస్తా ఉన్నారు. కొంతమంది అపోజ్ చేస్తా ఉన్నారు. అసలేముంది ఇలా? ఏ చట్టమైనా ఉన్న చట్టాలను ఉన్నట్టు కాకుండా ఇండియన్ పినల్ కోడ్ ఉంది, భారతీయ న్యాయ సంహిత చేశారు. దానికి పేరు మార్చగానే ఇది ఎప్పుడు చేసుకోవాలంటే 1947లో అప్పుడే చేసుకొని చేయాల్సిన పనిని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసింది. దాన్ని తప్పకుండా స్వాగతించాల్సిన అవసరం ఉంది. యాహ్! ఓకే. సార్, ఇప్పుడు సత్వరమైనటువంటి న్యాయం అనేది జరుగుతుందా? ఇప్పుడున్నటువంటి పొజిషన్ ప్రకారం? ఇప్పుడండి పోలీస్ వారు ఏ స్టేట్మెంట్ రికార్డ్ చేసినా వీడియో రికార్డింగ్ కూడా చేయాలి. చేసి 30 రోజుల్లోపు రిపోర్టు ఛార్జ్షీట్ కోర్టుకు సబ్మిషన్ చేయాలి. 90 డేస్ నుంచి 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ లోపు కేసు డిస్పోజల్ అవుతుంది. ఇది తప్పకుండా బాధితులకు న్యాయమే, కాంప్లైంట్ పెట్టిన వారికి కూడా న్యాయమే. ఓకే. ఇప్పుడు ఈ 3 చట్టాలు స్వాగతిస్తున్నారా మీరు? తప్పకుండా స్వాగతిస్తున్నామండి. ఓకే. ఇప్పుడు స్వాగతించని అడ్వకేట్స్‌కి మీరిచ్చే మెసేజ్ ఏంటిది? న్యాయవాదులు స్వాగతించడం, స్వాగతించకపోవడం అంటే మందితో నారాయణ అన్నట్టు అంటుండొచ్చుగాక, న్యాయవాద మిత్రులు అందరూ కూడా ప్రతి చట్టాన్ని మీద అవగాహన కల్పించుకుంటారు. దానికి ఇట్లా అనేక చట్టాలు వచ్చినాయి. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే అంటే 41 సిఆర్పిసిని పోలీసు స్టేషన్ బెయిలును రద్దు చేసి ఉంటే న్యాయవాదులు ఇంకా స్వాగతించేవారు. యాహ్! ఓకే. సార్, యాక్చువల్లీ ఈ 3 చట్టాలలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యాక్టివిటీస్ ఏంటిది? పోలీసు వారికి సంబంధించినది కావచ్చు, డిఫెన్స్ వారికి సంబంధించినది కావచ్చు. తప్పుడు కేసులు పెట్టడానికైతే అవకాశం తక్కువ ఉంటుంది. ఏది కూడా ప్రతిదీ రికార్డ్ చేయాలి. ఆ రికార్డ్ తప్పకుండా 30 రోజుల్లోపు కోర్టుకు సబ్మిషన్ చేయాలంటే అది పని పోలీసు వారి మీదనే బర్డెన్ ఉంటుంది. అదే సమయంలో బర్డెన్ అక్యూజ్డ్ మీద కూడా ఉండే రకంగా ఈ చట్టాలు ఉన్నాయి. యాహ్! ఓకే. ఇప్పుడు ఈ చట్టాలలో అంటే ఈ 3 చట్టాలలోనే శిక్షలు ఎలా ఉన్నాయి సార్? శిక్షలు ఇంతకుముందుకు అబిచ్యువల్ అఫెండర్స్కి కానీ మిగతా వాటికి కానీ శిక్షలు ఉన్నదానితో పాటుగా 1 ఇయర్, 1.5 ఇయర్ అట్లా 3 ఇయర్స్ చేశారు. చట్టాలకు తప్పకుండా నేరం చేసిన వానికి శిక్ష పడాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన కావచ్చు. యాహ్! ఓకే. ఇక్కడ ఈ 3 చట్టాలలో మేజర్‌గా యాక్సిడెంట్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ జరిగితే ఇది చాలా దారుణంగా ఈ 3 చట్టాలలో పొందుపరిచారని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తా ఉన్నారు. అంటే 10 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంట. మరి ఇంతలా పెంచడాన్ని మీరెలా చూస్తున్నారు? యాక్సిడెంట్ కేసులండి ఇంతకుముందు కూడా శిక్ష ఉండే 1 ఇయర్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ కూడా ఉంది. 304B అనేది అనుకోకుండా జరిగితే కావలసుకొని చేస్తే. అలాగే లాస్ట్ ఇయరే చట్టం చేసిండ్రు. యాక్సిడెంట్ ఓపీ క్లెయిమ్ చేస్తే 6 మంత్స్ టైం చేశారు. అంతకుముందుకు 12 ఇయర్స్ ఉండే. ఇంటర్నేషనల్ కంపెనీలు భారత ఇన్సూరెన్స్ కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత అది కుదించి 6 నెలల లోపు ఛార్జ్షీట్ వేసినా వేయకున్నా ఫైల్ చేసుకోవాలి. లేకుంటే డిలే అది అయిపోతుంది అనేది, టైం లిమిట్ దాటిపోతుంది అనేది చట్టం చేశారు. యాహ్! ఓకే. సార్, ఇప్పుడు యాక్చువల్లీ పాత చట్టాలకును, కొత్త చట్టాలకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? కొద్దిగా చేంజ్ అండి. సెక్షన్ మారుతుంది అంతే. సబ్జెక్ట్ అంతా కూడా సేమ్ ఉంటుంది. దాంతోపాటు శిక్ష కాలంను పెంపుదల చేశారు. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఓకే. కాకపోతే కొంతమంది అడ్వకేట్స్ ఏమంటా ఉన్నారంటే, ఇప్పుడు సత్వర న్యాయం జరగదు అని జెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. దాని మీద జడ్జి గారులకు కూడా టైం లిమిట్ పెట్టారు. ఆ టైం లిమిట్ వల్ల 2 పక్షాలకు, ఫిర్యాదుదారుకు న్యాయం జరుగుతుంది, అక్యూజ్డ్ కూడా
10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తిరిగే బాధ పోతుంది. టైం అనేది ఎంత ఉండదు సార్? అంటే మాక్సిమం ఇయర్స్‌లలో ఉంటదా? లేకుంటే నెలలలో ఉంటదా టైం అనేది జడ్జిలకి? 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపు డిస్పోజల్ చేయాలనేది దీంట్లో ఒక ప్రత్యేకంగా ఉంది. దీనివల్ల బర్డెన్ కూడా కోర్టు వారి మీద ఉంటది. తప్పకుండా దాని దాని యొక్క ప్రతిఫలం అక్యూజ్డ్ గాని, లేకుంటే ఫిర్యాదుదారు గాని తప్పకుండా అనుభవిస్తాడు. ఓకే. ఇక్కడ జిల్లా కోర్టుల సంఖ్య పెంచాలి అనే ఒక స్టేట్‌మెంట్ బయటికొస్తా ఉంది. దీని గురించి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు లోయర్ కోర్టులు, ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కావచ్చు, సబ్ కోర్టు ఉంటది. ఆ సబ్ కోర్టును వితిన్ షార్ట్‌లో ఈ కొత్త చట్టాల ప్రకారంగా తీసివేసి జిల్లా కోర్టుగా కన్వర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సబ్ కోర్టు అనేది దాదాపుగా లేకుండా అవుతుంది. యాహ్! ఓకే. సరే ఇప్పటిదాకా జూలై 1 నుంచి ఇప్పటిదాకా అట్లాంటి కేసులేమైనా వచ్చాయా? కొత్త చట్టాలకి అనుగుణంగా ఉన్నటువంటి ఏమైనా కేసులు ఇప్పటిదాకా ఏమైనా వచ్చాయా మీకు? ఇంకా రాలేదండి. ఒక్కవేళ వస్తే మీరు ఫైట్ చేయనీకి రెడీగా ఉన్నారా? తప్పకుండా ఫైట్ చేస్తామండి. అయితే ఇప్పుడున్న ఇప్పుడు మొన్న జూలై 1 వరకు జరిగిన కేసులకు ఇదంతా కూడా పాత ప్రాసెస్‌ల సైటేషన్స్ గాని, జడ్జిమెంట్‌లు గాని ఇంకొక 15 ఇయర్స్ పనిచేసే విధంగా అవకాశం ఉంది ఈ చట్టాల మీద. యాహ్! ఓకే. ఇప్పుడు జడ్జి గార్లకి అంటే అంటే గతంలో జరిగిన కేసులు ఒక వైపు చూడాలి. ఇప్పుడు జరిగినటువంటి కేసులు ఇంకో వైపు చూడాలి. ఈ రెండిటిని ఒకే జడ్జి గారు చూడాలా? తప్పకుండా వారే చూస్తారండి. వాళ్ళకు కూడా క్లాసెస్ జరిగినాయి. పోలీస్ వారికి అయినాయి, మాకు జరిగినాయి. న్యాయవాదులకు కూడా నల్సార్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చారు 3 డేసు. చట్టాల మీద దాదాపుగా అవగాహన అన్ని రకాల కలుస్తుంది. అందరికీ అర్థం కావడానికి టైం పడుతుంది. దాన్ని తప్పకుండా అందరూ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. యాహ్! ఓకే. సరే ఇప్పుడున్నటువంటి 3 చట్టాల పేర్లు. ఈ పేర్లు హిందీలల్లో, సంస్కృతంలో ఉందని జెప్పేసి పలకడానికే అనీజీగా ఉందని జెప్పేసి మీలాంటి సీనియర్ మీ సహచర అడ్వకేట్స్ వాదిస్తా ఉన్నారు. ఏం జెప్తారు దీని గురించి? చట్టాల పేరు భారత పార్లమెంట్ చేసింది అంటే దాన్ని తప్పకుండా గౌరవించాల్సిందే. తప్పకుండా పలికే విధంగా వెసులుబాటు బిఎన్ఎస్ అంటాం. ఐపీసీ లెక్క ఇండియన్ పినల్ కోడ్ బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత, సిఆర్పిసి, భారతీయ సాక్ష్య అధినయం, ఎవిడెన్స్ యాక్ట్, సింపుల్గా వర్డ్స్ వారీగా కన్వర్ట్ చేసి పిలిచే అవకాశం ఉంటుంది. యాహ్! ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఎందుకంటే చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఇక్కడ జనగామ జిల్లా బాస్‌గా మీరున్నారు కాబట్టి, జనగామ ప్రజలకి ఫైనల్ వన్ ఇంకా. ఈ చట్టాల మీద జనగామ జిల్లా ప్రజలు కానీ, న్యాయవాదులు కానీ అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బాధితులకు కానీ, మిగతా వాళ్ళకి కానీ అన్ని రకాల పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చట్టాల మీద అవగాహన కల్పించడానికి కూడా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నుంచి కూడా క్లాసులు చెప్పడం జరుగుతుంది. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.